హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి Xiaomi 17T. ఈ ఫోన్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్ ఏంటి, అండ్ ఆల్సో ఈ ఫోన్ ఆ ప్రైస్కి కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ ఫోన్ ఆ ప్రైస్కి వర్తో కాదో కూడా చూద్దాం. ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియో మొత్తం చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే ముందుగా మొబైల్ అండ్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ కేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ 67 వాట్స్ అడాప్టర్ ఉంటుంది అండ్ USB to Type-C కేబుల్ అండ్ ఆల్సో సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్బాక్స్ కంటెంట్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది మంచి విషయం అనే చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు కలర్స్, పర్పుల్, బ్లాక్ అండ్ బ్లూ కలర్స్లో వస్తుంది. అండ్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ చేశారనే చెప్పొచ్చు. చుట్టూ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫైబర్ గ్లాస్ లాంటిది ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా కార్బోనేట్ ప్లాస్టిక్ లానే. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కార్నిక్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఫోన్ చూడటానికి కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది, 6.59 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. అండ్ కమింగ్ టు బాడీ వెయిట్, ఇది 203 గ్రామ్స్తో వస్తుంది. అండ్ కమింగ్ టు వాటర్ రెసిస్టెన్స్, ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, బట్ LTPS ప్యానల్తో వస్తుంది. ఇది స్విచ్చింగ్ వచ్చేసరికి 60 to 90 నుంచి 120 వరకు స్విచ్ అవుతుంది. అంటే మనం యూజ్ చేసే టాస్క్ని బట్టి ఆ రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, బట్ LTPO ప్యానల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ డిస్ప్లేలో ఒక మంచి విషయం ఏంటంటే ఇది డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది అండ్ HDR10+కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ PWM డిమ్మింగ్ వచ్చేసరికి 3840Hz వరకు PWM డిమ్మింగ్ అయితే ఉంటుంది. ఇది మన కళ్ళకి అంత స్ట్రెయిన్ అవ్వకుండా రాత్రిపూట మనం ఫోన్ యూజ్ చేయడానికి బాగుంటుంది. అండ్ కమింగ్ టు పీక్ బ్రైట్నెస్, ఇది 3500 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్లో రెండిట్లో మనకి బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది, బట్ మనకి ఫోన్ హీట్ అయితే మాత్రం మనకి డిస్ప్లే బ్రైట్నెస్ అయితే తగ్గిపోతుంది. అండ్ మూవింగ్ టు ఆడియో డిపార్ట్మెంట్, ఇది డాల్బీ అట్మాస్తో వస్తుంది అండ్ స్టీరియో స్పీకర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా షార్ప్గా ఉందనే చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్తో పోలిస్తే 8s Gen 4తో ఈక్వల్గా ఉంటుంది, బట్ 60,000 ప్రైస్ బ్రాకెట్లో పెట్టాల్సిన ప్రాసెసర్ అయితే కాదు. ఇది కొంచెం ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో కాంప్రమైజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు Antutu స్కోర్, ఇది అరౌండ్ ఒక 2 million వరకు Antutu స్కోర్ అయితే చేసింది. డైలీ టాస్క్లకు కానీ మల్టీ టాస్కింగ్కి కానీ ఇది బాగానే ఉంటుంది ప్రాసెసర్. అండ్ మోడరేట్ గేమింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. BGMI సపోర్ట్ వచ్చేసరికి స్మూత్ 90 FPSకి సపోర్ట్ చేస్తుంది. అండ్ కొన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎన్హాన్స్డ్ విజువల్ అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ మోడ్ కూడా ఉంటుంది. అండ్ నేను అనలైజ్ చేసిన రివ్యూస్లో ఎక్కడ మేజర్ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నోటీస్ చేయలేదు. అండ్ 3D ఐస్లు పేపర్ ఛాంబర్తో వస్తుంది కాబట్టి మనకు అంత హీట్ అయితే అనిపించదు ఫోను. అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది కాబట్టి మనకి హీట్ అయితే అంత అనిపించదు. 1 hour గేమ్ ఆడిన తర్వాత మనకి అరౌండ్ ఒక 41 to 42 degrees వరకు రీచ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్, ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. మూవింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, ఇది 6500 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 67 watt ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 0 to 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ ఒక 1 hour 19 minutes అయితే టైం పడుతుంది. మూవింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, ఇది మోడరేట్గా యూజ్ చేస్తే ఒక వర్కింగ్ డే మనకి ఈజీగా వస్తుంది అండ్ హెవీగా యూజ్ చేస్తే ఒక హాఫ్ డే వరకు అయితే ఈజీగా వస్తుంది. కమింగ్ టు కెమెరాస్, ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ అపర్చర్ 1.7 అండ్ లైకా లెన్స్తో వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా సెన్సార్ వచ్చేసరికి ఆమ్ని విజన్ లైట్ ఫ్యూజన్ సెన్సార్తో వస్తుంది అండ్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 3.0 అండ్ ఈ 50 మెగాపిక్సెల్ వచ్చేసరికి టెలిఫోటో కెమెరా, ఇది సామ్సంగ్ JN5 సెన్సార్తో వస్తుంది. ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ మనం 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఈ కెమెరా వచ్చేసరికి అపర్చర్ 2.2తో వస్తుంది అండ్ లైకా పార్ట్నర్షిప్తో వస్తున్నాయి 3 కెమెరాస్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా విత్ అపర్చర్ 2.2. ముందుగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా డే టైంలో అయితే సూపర్గా పర్ఫామ్ చేస్తుంది, బట్ లో లైట్లో మాత్రం మనకి డీటెయిల్స్ అయితే అంత ఎక్కువగా కనిపించవు. అండ్ పెరిస్కోపిక్ కెమెరాలో అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి ఫొటోస్ డే టైంలో. పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ కానీ అవన్నీ చాలా బాగా హ్యాండిల్ చేసిందని చెప్పొచ్చు. లో లైట్లో కూడా పెరిస్కోపిక్ కెమెరా అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ కమింగ్ టు వీడియో క్యాపబిలిటీ, మనకి 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో వచ్చేసరికి 30, 60, 120, 240, 960 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPSలో అయితే కెమెరా హ్యాండ్లింగ్ బాగానే ఉంది, స్టెబిలైజేషన్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి, బట్ లైట్ వచ్చేసరికి కొంచెం లోగా చూపిస్తుంది, బట్ చూడటానికి అయితే వీడియో బాగానే ఉంటుంది. అండ్ పెరిస్కోపిక్ కెమెరాలో కూడా మనం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు.
అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేసినా కూడా కొంచెం వీడియో కలర్ మారుతున్నట్టుగా వస్తుంది స్టెబిలైజేషన్ మోడ్లో. బట్ క్యాప్చరింగ్ మాత్రం చాలా బాగుందనే చెప్పొచ్చు. అండ్ బొకే వీడియో సపోర్ట్ కూడా ఉంది. బొకే వీడియో సపోర్ట్ వచ్చేసరికి 1080p 60 fps రికార్డ్ చేసుకోవచ్చు. బట్ డీటెయిల్స్ అయితే అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి బొకే వీడియోలో. అండ్ ఈవెన్ 5x లో కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు బొకే వీడియోస్. అందులో కూడా పెద్ద డీటెయిల్స్ అయితే లేవు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్తో వస్తుంది. డేలైట్లో ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి, బట్ జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ కనిపించవు. అండ్ కమింగ్ టు లో లైట్లో కొంచెం ఫేస్ అయితే స్మూత్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. అంటే ఆ స్కిన్ టోన్ క్యాప్చరింగ్ కానీ అవన్నీ కొంచెం స్మూత్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ 4K 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 4K 60 fps కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో వచ్చేసరికి 1080p 60 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K 60 fps డే టైంలో అయితే బాగానే వస్తుంది వీడియో. ఈవెన్ 1080pలో కూడా బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగానే పర్ఫామ్ చేసినాయి డే టైంలో. ఈవెన్ బొకే వీడియో కూడా డే టైంలో బాగా పర్ఫామ్ చేసింది. ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అబోవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. అబోవ్ యావరేజ్ అని కూడా ఎందుకంటున్నా అంటే ఆ బొకే వీడియోస్లో అయితే డీటెయిల్స్ మనకు అంతగా కనిపించట్లేదు కాబట్టి అబోవ్ యావరేజ్. లేదంటే కెమెరాస్ మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా ఏ కెమెరా బాగుందంటే బ్యాక్ కెమెరా అయితే బాగుంది, బట్ ఫ్రంట్ కెమెరాలో కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. అదొక్కటి తప్పించి మిగతాదంతా బాగానే ఉందనే చెప్పొచ్చు కెమెరా డిపార్ట్మెంట్లో. కమింగ్ టు OS, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ 4 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. అండ్ Xiaomi HyperOS 3తో వస్తుంది. బట్ బ్లోట్వేర్ మాత్రం వీళ్ళు అస్సలు వదలట్లేదు. బ్లోట్వేర్ చాలా ఇచ్చారు ఇందులో. గూగుల్ యాప్స్ అయితే పర్వాలేదు, బట్ ఈ ప్రైస్లో మనం బ్లోట్వేర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం OS ఎక్స్పీరియన్స్ని డిసప్పాయింట్ చేస్తుంది. కమింగ్ టు కనెక్టివిటీ, ఇది Wi-Fi 6తో వస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 6తో వస్తుంది. కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ NFC సపోర్ట్ చేస్తుంది అండ్ IR బ్లాస్టర్తో కూడా వస్తుంది. అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్ సపోర్ట్ చేస్తుంది. అట్ ఏ టైం మనం 2 సిమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకొని మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ అయితే లేదు. అండ్ కమింగ్ టు USB పోర్ట్, USB 2.0 పోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఈ సిమ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. కమింగ్ టు డైలర్, ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. కాల్ రికార్డ్ చేసుకుంటే అవతల పర్సన్కి వినిపిస్తుంది రికార్డ్ చేస్తున్నట్టు. అండ్ కమింగ్ టు ప్రైసింగ్, ఇది మొత్తం 2 వేరియంట్స్లో వస్తుంది. 12GB RAM 512GB మోడల్ అండ్ 12GB RAM 256GB స్టోరేజ్. 12GB RAM 512GB స్టోరేజ్ వచ్చేసరికి 64,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ 12GB RAM 256GB స్టోరేజ్ వచ్చేసరికి 59,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఆ ప్రైస్ కొనొచ్చా లేదా అనేది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసి తేల్చేద్దాం. ముందుగా పాజిటివ్స్ చూసుకుంటే, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పీకర్స్. డాల్బీ అట్మాస్ వస్తుంది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ. అండ్ ఫోర్త్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్. అండ్ కమింగ్ టు యావరేజ్ పాయింట్స్, ఫస్ట్ యావరేజ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్. అండ్ ఇది యావరేజ్ పాయింట్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ బొకే వీడియో రికార్డింగ్ వల్లే. అండ్ సెకండ్ యావరేజ్ పాయింట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్. అండ్ కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అంత బాగా ప్రొవైడ్ చేయలేదు, అది ఒక నెగిటివ్ పాయింట్గా కన్సిడర్ చేయొచ్చు. మనం మినిమం 80 వాట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రైస్లో. అండ్ సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బిల్డ్ క్వాలిటీ. అండ్ థర్డ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అయితే బాగానే ఉంది, కానీ ఆ ప్రైస్ రేంజ్లో మనం 8 Gen 5 ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రాసెసర్ని అందుకనే నేను నెగిటివ్ పాయింట్గా కన్సిడర్ చేయాల్సి వచ్చింది. అంత ప్రైస్ పెట్టి ఈ ఫోన్ కొనొచ్చా అంటే నేనైతే అంత అవసరం లేదనే చెప్తాను. మనకి అరౌండ్ ఒక 48,000లో వస్తే తీసుకోవచ్చు అంటే అప్పుడు జస్ట్ కన్సిడర్ చేయొచ్చు. ఎవరికైతే కెమెరాస్ బాగుండాలి అండ్ పర్ఫార్మెన్స్ అంత ఇంపార్టెన్స్ కాదు అండ్ బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో Xiaomi 17T పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.